చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. యోసేపు జీవితాన్ని ఏం పైకెత్తి నడిపించాడు నీ దేవుడు? నువ్వు నమ్ముతున్నావా? యోసేపు జీవితాన్ని పైకెత్తిన దేవుడు నీ జీవితాన్ని కూడా పైకెత్తాడని. మీరు వేరే, యోసేపు వేరే అని ఇప్పుడు అనుకోకండి. ఈ మాటలు నేను మాట్లాడుతుండగా ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మతో నేను నింపబడి ఉన్నాను. మీరు వేరే, యోసేపు వేరే అనే ఆలోచన మీకు ఎప్పుడు రాకూడదు. దేవుని దృష్టిలో యోసేపే బెస్ట్, నేను కాదు అన్న తలంపు ఇప్పుడు రానివ్వకండి. దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. యోసేపుని అలా ఆశీర్వదించాడు, అంతకన్నా గొప్పగా నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కోరుతున్నంత కూడా, దేవుడు కోరుతున్నంత కూడా లోబడ్డాం. ఆయన మాటకు లోబడ్డాం. ఆయన మాటకు మన జీవితం అప్పగించటం. లేఖనాలు చెప్తున్నాయి, దేవుని రాజ్యం గురించి దేవుడు వివరించినప్పుడంతా కూడా, యేసుప్రభు వివరించినప్పుడు ఆ పారబల్స్లో, ఆ ఉపమానాలు చెప్పినప్పుడు ఎంత బలంగా చెప్పాడు ఆ విషయాలు చూడండి. దేవుని రాజ్యమును ఆవగింజతో పోల్చాడు. అదొకవేళ భూమిలోకి వెళ్ళిన తర్వాత అది ఒక చెట్టు అవుతుందట, దాని మీద ఆకాశ పక్షులు కూడా ఉంటాయట. అది ఒకవేళ చూడడానికి చిన్న విత్తనం కనిపించచ్చేమో కానీ గొప్ప పంట ఇవ్వబోతుంది. దాని మీద ఆకాశ పక్షులు కూడా నివసించినట్లుగా చేయబోతుంది. ఈరోజు దేవుని నమ్ముతూ మిగతా విషయాలు బట్టి నువ్వు కంగారు పడుతున్నావేమో. నేను చెప్తున్నాను కదండి, దేవుని రాజ్యం చాలా చిన్నదనిపించినా గొప్ప రిజల్ట్స్ మీ జీవితంలో తీసుకొని వస్తుంది. గొప్ప రిజల్ట్స్. ఒక వ్యక్తిని పోలుస్తూ దేవుని రాజ్యము, ఆయన వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి ఒక పొలంలో అక్కడ నిధిని చూడగానే తనకున్న ఆస్తి అంతటిని అమ్మేసి ఆ పొలం కొనుక్కున్నాడు. ఊరంతా పిచ్చోడని చెప్పి ఎంత మాట్లాడుంటుంది చెప్పండి. కానీ ఆ వ్యక్తి ఆ పొలంలో సంతోషపడుతున్నాడు. దేవుని రాజ్యం అలా ఉందట. ఊరంతటి తెలియదు, అది పొలం కాదు, అది ఆస్తి అని. దీనికన్నా డబ్బులు ఉందని ఊరంతటికి తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని రాజ్యంలో నీ మనసు పెట్టడం, దేవుని రాజ్యంలో పనిచేయడం, దేవుని రాజ్యం కొరకు ప్రయాస, అది వృధా అవ్వదు ఎప్పుడు. ఈ భూమి మీదకి సంబంధించిందే కాదు, ఈ లోకంలో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అవి ఒకవేళ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ అయినా, ఏ ఇన్సూరెన్స్ అయినా, అవన్నీ కూడా ఈ లోకము నువ్వు మరణించేంత వరకు పనిచేస్తాయి. కానీ ఈ లోకములో దేవుని కోసం నిలబడే ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా అది పరిగణింపబడుతుంది, అది లెక్కించబడుతుంది. కమాన్, దేవుని కోసం బ్రతకడానికి ఆస ఎక్కువ పెంచుకోవాలి. లెట్ ద హోలీ స్పిరిట్ లీడ్ యూ. నీకు దేవుని ఆత్మ తోడు ఉన్నాడు. నువ్వు బలహీన సమయంలో ఆయన బలపరుస్తాడు. నీ భర్తతో నీకు ఇష్యూ ఉందేమో, నీ భార్యతో నీకు ఇష్యూ ఉందేమో, కోపతాపాలతో వెళ్ళడానికి చూస్తున్నారేమో. సగమో ఎప్పుడు కోపతాపాలతో మనం వెళ్ళడానికి ఇష్టపడకూడదు. ఆ టైంకి గొడవ అనిపించిన, ఆ టైంకి గొడవ అయినా తర్వాత మళ్ళీ కలిసిపోవడానికే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే అపవాది అక్కడి నుంచి దూరిపోతాడు. కారణం లేఖనాలు చెప్తున్నాయి, కోప్పడు కానీ పాపం చేయక, కోప్పడు కానీ సాయంకాలానికి అది మాయమైపోవాలా. ఎందుకంటే సాయంకాలం దాటిందా అపవాది దూరిపోతాడు లోపలికి. అదే మీ కుటుంబంలో జరుగుతుంది. వాడు దూరి మీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు మీ పిల్లలకి తండ్రి లేకుండా, మీ పిల్లలకి తల్లి లేకుండా చేయడానికి చూస్తున్నాడు. వాడు ఆలోచన అంతా కూడా కుటుంబం నుంచి దూరంగా చేసేయాలి, ఎలాగైనా మీ బిడ్డలు వేదన గుండా వెళ్ళాలి. మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడమే కాదు, మీ బిడ్డలపైన వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. కాస్త బాధను భరించడమే క్రైస్తవుని తాలూకు మంచి మనసు. మనం భరిస్తాం బాధనే, మన దేవుని బట్టి మనం ముందుకెళ్తాం. ఈరోజు నీకు ఉద్యోగం వద్దనుకొని బయటకు వచ్చేస్తున్నావేమో. బెటర్ ఉద్యోగం దొరికిందా, లేకపోతే నీ కోపంతో బయటకు వచ్చేస్తున్నావా? మరి ఆ ఉద్యోగంలో కూడా అలాంటి వ్యక్తులు ఉంటే మరి అక్కడ కూడా కోపపడి ఎక్కడికి వెళ్తావు? దేశం దాటి వెళ్ళిపోతావా? ఈ భూమి మీద అంతా కూడా అలాగే జరిగితే పరలోకం వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పండి. చూడండి, అడ్జస్ట్మెంట్ చాలా అవసరం ఈ భూమి మీద. దేవుని రాజ్యం నమ్మినప్పుడు అడ్జస్ట్ అవుతాం. ఎందుకంటే నేను ఎక్కడ తక్కువ చేస్తారో అక్కడే పైకి ఎత్తుతాడు దేవుడు. నేను తక్కువ చేస్తాను అనుకున్నారా? దేవుడు అందరి ముందు నేను తక్కువ చేసి మాట్లాడతాడు అనుకున్నారా? లేదు. ఈ లోకం మనుషులు మాట్లాడతారు అలాగా. దేవుడు నిన్ను పైకి ఎత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆరోగ్యం సరిగా లేదా? ప్రభు ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. యేసు నామమున ఇప్పుడే ఆ రోగం నుంచి బయటికి రా. రోగం విడిచిపోయేస్తున్నాము. ఆ క్యాన్సర్ని పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభు నీకు స్వస్థిస్తున్నాడు.
కిడ్నీ సమస్య నుంచి నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడే నీ శరీరమును ప్రభు తాకును గాక. యు ఆర్ హీల్డ్, యు ఆర్ హీల్డ్, కంప్లీట్లీ హీల్డ్. వెళ్ళి చెక్ చేసుకొని చూడండి, నువ్వు స్వస్థపరచబడి ఉన్నావు, నువ్వు రోగం నుంచి బయటకు వచ్చేసావు, ప్రభు నేను స్వస్థపరిచేశాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, తండ్రి అయిన దేవానికి స్తోత్రాలు. యేసు ప్రభు ద్వారా ఈ కార్యాలు బట్టి నీకు వందనాలు. నీ చేయి చాచి ఉన్నది నీ బిడ్డల పట్ల, నువ్వు స్వస్థపరచడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నీకు వందనాలు. నీ బిడ్డల్ని ముట్టండి, నీ బిడ్డలు బలహీన వారిని బలపరచండి. నేను ఇంకా నమ్మినట్లు వారి జీవితంలో చేయండి. ప్రభు చూచుచున్నాడు, ఆయన నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని రాజ్యము ఎప్పుడు ఘనమైందే. ఈ లోకపు రాజ్యాలు చేసిన మాటలు, చేసిన ప్రామిస్ అన్ని కూడా నిలబెట్టుకోదు. ఒక శాతం ఉంటుంది, ఆ శాతం దాటిన తర్వాత వారికి అనిపిస్తుంది ఇంకా చాలని. దేవుని రాజ్యం 100% నిలబెట్టుకుంటుంది. దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పిపోడు. కనుక మీ జీవితం గాఢాంధకారం ఉందేమో వెలుగులోకి వస్తుంది, దుఃఖంలో ఉందేమో నాట్యంలోకి వస్తుంది. దేవుడు మార్చిపోతున్నాడు. దేవుడు లేఖనాలు చెప్తున్నాయి, రాత్రి చీకటి వచ్చి ఉదయానికి వెలుతురు వచ్చినట్లుగా నీ దుఃఖాన్ని దేవుడు మార్పు చేయబోతున్నాడు. నెమ్మది కలిగి ఉంటారా? నెమ్మదితో నింపబడండి. కళ్ళు మూసుకున్నట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. జీవముగల తండ్రి, సర్వాధికారి నీకు వందనాలు. మేలుల పైన వర్షం నీ బిడ్డలకి ఇవ్వండి, దయతో నింపండి. ఇప్పుడు నీ ఆత్మతో నీ బిడ్డలు నడిపించండి. నీవు అర్హత లేని వారికి ఎన్నో అర్హతలు కలుగు చేశావు. గూఢమైన సంగతులు అర్హత లేని వారికి ఇచ్చావు. నీ బిడ్డలకు కూడా ఈరోజు ధైర్యం అనుగ్రహించండి, బలం అనుగ్రహించండి. వారు ఎక్కడ ఆగిపోకుండా నీ మాట చేత, నీ ఆత్మచేత నడిపించబడే వ్యక్తులు ఉంచండి. నీ లేఖనాల వారిపైన ప్రసాదిస్తూ, నీ లేఖనపు బలాలు వారిపైన ప్రకటిస్తూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని రాజ్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి మిమ్మల్ని వాడుకోబోతున్నాయి. God bless you. See you tomorrow.